మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు కిరణ్మయి. మేము బిహెచ్ఎల్ ప్రాంతం నుంచి వస్తున్నాము. 2019 నుంచి మేము లైఫ్ టెంపుల్కి రావడం జరుగుతుంది. ఇక్కడికి రావటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అంటే బేసికల్గా మేము చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థన పూర్వకంగా విశ్వాసంగానే జీవించిన వాళ్ళమి. కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఇంకా అబెండెన్స్ ఆఫ్ లైఫ్ని సంపూర్ణంగా పొందుకున్నాము. అనేకమైన అద్భుతాలు మా జీవితంలో జరిగినప్పటికీ ప్రాముఖ్యమైన రెండింటిని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే మా బాబు ఇప్పుడు 4 years ఓల్డ్. తన పేరు రయాన్ జోష్. తను 3 years వరకు తను స్పీచ్ డిలే ఉండేదన్నమాట. మాట్లాడలేకపోయేవాడు, అర్థం చేసుకునేవాడు. కొన్ని తను అర్థం చేసుకున్నవి కూడా ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితులు ఉండేవాడు. సోషలైజ్ అయ్యేవాడు కాదు. అందరితో మింగిల్ కాలేకపోవటం, ఎక్కువగా మాట్లాడలేకపోవడం జరిగేది. అప్పుడు చాలామంది అంటే మా ఇంట్లో వాళ్ళే సొంత వాళ్ళు, మా రక్త సంబంధికులే వాళ్ళని ఈ ఈ మధ్యకాలంలో చాలా పిల్లలకి స్పీచ్ డిలేస్ ఉంటున్నాయి, థెరపీస్కి తీసుకెళ్ళాలి, ఆటిస్టిక్ అంటే సోషలైజ్ కాలేకపోతున్నాడు కాబట్టి ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, మీరు తీసుకెళ్ళండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని సలహా ఇవ్వడం జరిగింది. కానీ విశ్వాసముగా మేము ఎట్లా అంటే ఎంతకుముందు ప్రార్థన చేసేవాళ్ళమి, చర్చ్కి వచ్చేవాళ్ళమి. కాకపోతే మా సొంత ఆలోచనతో జీవిస్తూ ఉండేవాళ్ళమి. కానీ లైఫ్ టెంపుల్కి వచ్చాక బ్రదర్ అషేర్ వల్ల చాలా ఆత్మీయంగా బలపడ్డాము. చాలా విశ్వాసంలో చాలా స్ట్రాంగ్ అయ్యాము. ఇరువురము కూడా అంటే ఇరువురికి కూడా దేవుడు ఒకే రీతిగా అంటే నాకు నా భర్త కూడా ఒకే రీతిగా వాగ్దానపూర్వకంగా మాట్లాడటం మేము కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఆ విషయానికి వచ్చి మా బాబు విషయంలో ఒత్తిళ్ళు ఎక్కువైపోతున్నాయి. అంటే మాకైతే విశ్వాసం ఉండింది. ఎందుకంటే ప్రతి సండే ఎప్పుడు మేము ఎంటీగా వెళ్ళలేదు ఇంటికి. కంప్లీట్గా మేము ఏ ఆశతో అయితే వచ్చేవాళ్ళమో దాన్ని ఆత్మీయంగా ఆ ఆన్సర్ని తీసుకొని వెళ్ళేవాళ్ళం. అటువంటి సమయంలో బయట ఒత్తిళ్ళు ఎక్కువైపోయి తీసుకువెళ్ళండి అంటే వాళ్ళు కూడా మా మంచి కోరే ఆటిస్టిక్ సెంటర్కి వెళ్ళి మా సొంత మేనమామనే వెళ్ళి తను డాక్టర్తో మాట్లాడి మాకు తెలియకుండా తీసుకొని వెళ్ళి మాట్లాడి విజిటింగ్ కార్డు కూడా తీసుకొని వచ్చి మాతో కూర్చొని బిడ్డను తీసుకెళ్ళండి, థెరపీ ఇప్పించండి, తప్పకుండా ఇప్పించాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో అని చెప్తూ వచ్చాడు. కానీ మా బిడ్డ విషయం మాకు పూర్తిగా తెలుసు కాబట్టి దానికంటే ముఖ్యంగా ఆత్మీయంగా ఎంతో విశ్వాసము మేము లైఫ్ టెంపుల్ ద్వారా పెంపొందించబడ్డాం కాబట్టి మాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉండేది మా బాబు మాట్లాడగలుగుతాడు. సరే ఒక రోజున మా మామయ్య వచ్చి ఈ సాటర్డే కంపల్సరీ తీసుకొని వెళ్దాము అని మా హస్బెండ్తో మాట్లాడితే మా హస్బెండ్ మొహమాటం పెద్దవాళ్ళని కాదనలేక సరే అన్నారు. కానీ నాకు మాత్రం ఏమాత్రం ఇష్టం లేదు. ఫ్రైడే ఫాస్టింగ్ ఉండి బిడ్డ గురించి ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తూ నా మనసు ఒప్పుకోలేదు. మేము అనుకున్నాం ప్రతి ఆదివారము వాక్యం చేత దేవుని బిడ్డ చేత అంటే బ్రదర్ ఆషేర్ ద్వారా మేము ప్రతి వారము వాగ్దానపూర్వకంగా దేవుడు పరిశుద్ధాత్మ మాతో మాట్లాడడం, మేము సంపూర్ణమైన జవాబుతో తిరిగి వెళ్ళటమే జరుగుతుంది. కాబట్టి మేము అనుకున్నాం ఈ సండే దాకా ఆగుదాం, ఈ సండే లెట్ us see దేవుడు మనకే వాగ్దానం ఇవ్వబోతున్నాడు. దేవుడు నాకైతే విశ్వాసం లేదు ఈ థెరపీస్ వీటి మీద, కేవలము దేవుని వాగ్దానం మీదే ఉందని ధైర్యంగా చెప్పి ప్రార్థించుకొని ఇరువురము ఫ్యామిలీ ప్రేయర్లో కూడా చాలా కన్నీటితో భారంగా ప్రార్థించి సండే రోజున వెళ్ళాము. సండే ఎంతో భారమైన హృదయంతో మేము రావడం జరిగింది చర్చ్కి. నార్మల్గా 9:30 సర్వీస్కి వస్తుంటాం మేము. లాస్ట్ సీట్లో టెంట్ కింద లాస్ట్ సీట్లో అంటే చాలా దుఃఖ హృదయంతో కూర్చుని ఉన్నాను. అప్పుడు యాక్చువల్గా అక్కడ వాక్యము ఆ కాన్సెప్టే వేరే చెప్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే నాకు ఆ ఫోకస్ కూడా లేదు. ఎందుకంటే నా హృదయం అంత భారంతో ఉంది. ఈరోజు దేవుడు నాతో నా భర్తతో మాట్లాడితే వాగ్దానం ఇస్తాడు. తప్పకుండా ఈ థెరపీస్ ఏమీ ఉండకుండా నా బిడ్డ స్వస్థపరచబడతాడు అనే విశ్వాసంతో కూర్చుని అంత ఆశ కలిగిన ఆత్మతో మేము వచ్చి కూర్చున్నాము. కూర్చుంటే యాక్చువల్గా
ఎంతో భారంతో ఉన్న నాకు ఆ రోజున రిలేటెడ్ వాగ్దానం కూడా కాదది యాక్చువల్‌గా. ఆషేర్ గారికి అంతకుముందు ఆహ్, బాగా జ్వరము, దగ్గు ఉండి గొంతు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారంట అంతకుముందు. అయితే ఆయన పర్సనల్ ప్రేయర్‌లో సాటర్‌డే రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. అందుకు అని చెప్పి యెషయా 32, 4 అధ్యాయము చెంచునునికి జ్ఞానం అనుగ్రహించువాడను నేనే, నత్తివానికి స్పష్టమైన మాటను అనుగ్రహించువాడు నేనే అని వాగ్దానం ఇచ్చాడు. ఆ సమయంలో నాకు చాలా దుఃఖం అనిపిచ్చి, అంటే సంతోషపూర్వకమైన దుఃఖము, జవాబు దొరికిందన్న సంతోషముతో ఏడ్చేసానక్కడే. ఎంత అంటే దేవుడు ఎంత అద్భుతం, ఎంత గొప్ప దేవుడని ఇంకా విశ్వాసం పెరిగింది. అంటే నేను దేని గురించైతే కుటుంబంగా మేము ప్రార్థించి అక్కడికొచ్చామో, అది దైవజనుని నోటున విన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. సంతోషంతో ఏడ్చాను. నేను ఆ రోజున డిసైడ్ చేసేసుకున్నాం మేమింకా. నో, నో థెరపీస్, నో డాక్టర్ కన్సల్టేషన్ ఏదీ లేదు. నా బిడ్డకి తప్పకుండా స్పష్టమైన మాటను అనుగ్రహిస్తానన్నాడు దేవుడు అన్న విశ్వాసముతో, ఎంతో సంతోషంతో మేము తిరిగి వెళ్ళడం జరిగింది. జరిగి నార్మల్‌గా మేము ఇరువురం కూడా, నేను నా భర్త తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో దేవుడు నాతో ఏం మాట్లాడాడు అని డిస్కస్ చేసుకునే అలవాటుంది. అట్లా ఇరువురికి కూడా ఆ మాట చెట్టు తాకబడ్డాము. ఇరువురం ఎంతో సంతోషపడ్డాం. ఇంత అద్భుతమైన జీవం గల వాక్యము మాకు ఇక్కడ అబండెన్స్ లైఫ్ టెంపుల్‌లో దొరికింది. కంప్లీట్ నిజంగా అది అబండెన్స్ అండి. నేను ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఇప్పటికీ తనకి లైఫ్ ప్రామిస్‌గా రాంజాష్ విషయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అంటే చెంచునికి జ్ఞానం వాడని నేనే, నత్తివానికి స్పష్టమైన మాటను అనుగ్రహించేవాడిని నేనే. ఆ దినము మొదలుకొని బిడ్డ సెంటెన్సెస్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎంత సెంటెన్స్ అంటే ప్రతీది కూడా ఎంత డిసిప్లిన్, కంప్లీట్ ప్రేయర్. తన స్పష్టత లేదు కానీ కొంచెం నత్తిగా మాట్లాడతాడు కానీ ఇప్పటికీ. బట్ సెంటెన్సెస్ తను మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కంప్లీట్ ప్రేయర్ ఇంగ్లీష్‌లో తను చేయడం స్టార్ట్ చేశాడు. అంటే 4 to 5 సెంటెన్సెస్ ఆఫ్ ప్రేయర్ తను ఆ బిడ్డ సొంతగా తను, అంటే 1, 2 సార్లు నేర్పించానంతే. కంప్లీట్‌గా తను చేయటం స్టార్ట్ చేశాడు. అంటే ఈ సాక్ష్యము అనేకుల తల్లిదండ్రులకి ఒక స్ఫూర్తిగా ఉంటుందని విశ్వసిస్తున్నాను. ఎందుకనంటే ఆ ఎక్స్‌పీరియన్స్, ఆ విశ్వాసం యొక్క అనుభూతి మేము కంప్లీట్‌గా లైఫ్ టెంపుల్‌లో పొందుకోగలం. లైఫ్ టెంపుల్‌కి నుంచి మాకు మేము పొందిన ఆత్మీయ అనుభూతి అని విడిచిపెట్టడం మాకు కుటుంబంగా ఇష్టం లేదు. లాస్ట్ ఇయర్ బిఫోర్ లైఫ్ టెంపుల్ ఫెస్టివల్స్ మా హస్బెండ్ చేతిలో 3 ఆఫర్స్ ఉండేవి. అయితే అందులో ఆయన ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు దేవుడితో. అంటే నీ చిత్తాన్ని బయలుపరచు, ఏదైనా ఒకటి ఏదైతే వస్తుందో నా చేతిలోకి అదే నీ చిత్తం అనుకుంటాను అనని తను పర్సనల్గా తను నాకు కూడా చెప్పలేదు. తను దేవుడితో ప్రేయర్లో కమిట్మెంట్ తీసుకుంటే సరే, తీరా చూస్తే హైదరాబాద్ లొకేషన్ కాకుండా తనకి బెంగుళూరు లొకేషన్ ఒకటే తన చేతిలో ఆఫర్ మిగిలింది. మిగతా 2 హోల్డ్ అయి ఉన్నాయన్నమాట. సో తను ఏమనుకున్నాడంటే ఇదే దేవుని చిత్తము అని అనుకొని ఇంకా మేము అదే ఫైనల్ చేసుకొని తను వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. ఇనిషియల్గా 1-2 మంత్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పటికీ తర్వాత 3rd మంత్ నుంచి తను వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కాకపోతే బిడ్డలు చిన్నవాళ్ళు, బాబు 3 years అప్పుడు, పాప 2 years. చిన్న పిల్లలతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ మేము కేవలము చర్చ్ కోసం, ఎవ్రీ సండే చర్చ్ మిస్ కాకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఫ్యామిలీని ఇక్కడ పెట్టడం జరిగింది. తను ఎవ్రీ వీక్ తను బెంగుళూరు వెళ్ళి రావడం, హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది. సో సాటర్డే మార్నింగ్ వచ్చేవాళ్ళు, సండే చర్చ్కి అటెండ్ అయ్యి మళ్ళీ సండే నైట్ తను తిరిగి బెంగుళూరు వెళ్ళిపోవడం, మండే టు ఫ్రైడే అక్కడ వర్క్ చేయడము. కేవలము చర్చ్ వదిలిపెట్టడం ఇష్టం లేక మేము ఎంతో ఆత్మీయంగా బలపడ్డాం కాబట్టి ఆ కంప్లీట్ అబండెన్స్ మేము అనుభవించాం కాబట్టి మాకు ఏమాత్రము చర్చ్ విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక మాత్రమే ఈ
ఎంతో రిస్క్ అయినప్పటికీ మా సొంత వాళ్ళే, మా ఇంట్లో వాళ్ళే అన్నారు, ఎందుకు అక్కడ బెంగుళూరులో చర్చెస్ లేవా, మనం వెళ్ళే సహవాసాలు చాలా ఉన్నాయి బెంగుళూరులో, అక్కడికి వెళ్ళొచ్చు కదా, పిల్లలతో ఇంత ఇబ్బంది పడుతున్నావు, లేదంటే బాబు ఆ, ఎంతో తండ్రి దూరంగా ఉండడం, బెంగతో జ్వరాలు రావడం, ఇవన్నీ ఇంత ప్రాబ్లం ఫేస్ అవుతున్నావు, మీరు వెళ్ళిపోవచ్చు కదా చర్చ్, ఇక్కడైతే ఏముంది అక్కడైతే ఏముంది అని ఎంతోమంది ఎన్నో చెప్పినప్పటికీ మాకు మాత్రం లైఫ్ టెంపుల్లో మేము పొందుకున్న ఆత్మీయ మేళ్ళు, మేము బలపడిన విధానము, మేము పొందుకున్న బ్లెస్సింగ్స్, ఆత్మీయ బ్లెస్సింగ్స్ అవనండి, ప్రతి ఒక్క విషయంలో ఎట్లా అంటే కంప్లీట్ గాడ్స్ విల్, పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ కంప్లీట్గా మాకు రివీల్ అవ్వడము, మేము ఎంతో అంటకట్టబడి ఉన్నాము సంఘానికి. ఆశీర్వాదము ఈ ఈ సంతోషకరమైన ఈ ఆత్మీయతలో వాళ్ళు అందరూ అనుభవించాలని, ప్రతి ఒక్కరికి మేము మందిరానికి ఆహ్వానించాలని కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. సో ఇంత గొప్ప సహవాసాన్ని దేవుడు మాకు, మా కుటుంబానికి అనుగ్రహించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఆల్ మైటీ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ బ్రదర్ ఆషర్. ప్రేజ్ లార్డ్. అందరికీ ప్రభునామం మీ అందరికీ వందనములు. నా పేరు ఎస్తేర్ రాణి, మా అమ్మాయి పేరు ఎప్సిబా. మరలా మధ్యలోనికి మరలా సాక్ష్యం తీసుకొని వచ్చాము. మరి లైవ్ టెంపుల్ వాళ్ళ సాక్ష్యం పంపించమన్నప్పుడు మరలా మా అమ్మాయి మరలా సాక్ష్యము చెప్పమని ప్రోత్సహిస్తూ వచ్చింది. లైవ్ టెంపుల్ ఆరంభించినప్పటి నుంచి మా అమ్మాయి బెడ్ రీడరు, తన వాక్యం వింటూ ఉంది. వాక్యం లైవ్ టెంపుల్ వాళ్ళ యొక్క మరి వాక్యం వింటూ ఉంటుంది. ఇంతకుముందు కూడా మీకు 2 times షేర్ చేస్తూ వచ్చాము. తన యొక్క పరిస్థితి, తను 10 years బెడ్ రీడరు, తనకు 30 years తన ప్రాబ్లము. అయినప్పటికీ దేవుడు ఎంతో మరి ఆ బిడ్డ ఆశతో ఆశర్ గారి వాక్యాలు వింటూ ఉంటుంది. తను ఏ వాక్యం కూడా తను చెప్పిన వాక్యం వినకుండా ఉండదు. తప్పనిసరి మరి సండే చెప్పిన వాక్యం మండే ఈవినింగ్ వింటూ వస్తానమాట. ప్రభు తనతో మాట్లాడుతూ ఉంటాడు. మేము కూడా మరి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభు మాకు కావాల్సిన మాటలు దయచేయమని. దేవుడు ఆ బిడ్డను తన మాటల ద్వారా బ్రతికింప చేస్తూ ఉన్నాడు. పరిస్థితులన్నీ ప్రతికూల పరిస్థితులే అయినప్పటికీ బిడ్డ కదలలేదు, మాట్లాడలేదు, తినలేదు. తను ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ మరి ప్రభు పైన తను ఎంతో ఆనుకుంటా ఉంది. ప్రభువే ఆధారం, ఈ లోకంలో ఏ ఆధారం లేదు. ప్రభు వాక్యం బిడ్డను బ్రతికింప చేస్తూ ఉంది. తన జీవితంలో అన్ని ప్రతికూల పరిస్థితులన్నీ ఆపోజిట్గా, వాగ్దానం వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ మరి దేవుడు చెప్పేది ఒకటి, జరుగుతుంది ఇంకొకటి. దేవుని దగ్గరికి వస్తుంటే అన్నీ మరి ఆపోజిట్గా జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ మరి దేవుడు ఆ బిడ్డను బలపరుస్తూ ఉన్నాడు. మరి ఖర్జూరపు చెట్టు గాలికి మరి తుఫాను వేరే తన్నుతున్నట్టు తన జీవితంలో కూడా మరి బిడ్డ కవితం జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏవో వాకు బిడ్డను పరిశోధిస్తూ ఉంది, పరీక్షిస్తూ ఉంది. పరిస్థితులు ఎక్కువైపోతూ ఉన్నాయి. వెయిటింగ్ పీరియడ్ జరుగుతూ ఉంది. ఆశలన్నీ మరి సమాధి అయిపోయినప్పటికీ కూడా దేవుడు మరి తనకు ఎంతగానో ధైర్యపరుస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ అనేక మాటల ద్వారా బిడ్డను దేవుడు బలపరుస్తూ వస్తున్నాడు అన్నమాట. ప్రతి మాటలు తను వింటూ ఉంటే తన కన్నీరు కారుస్తూ ఉంటుంది. ఎందుకంటే మదర్గా తన పక్కకు నేను చూస్తూ ఉంటాను. తను కూర్చోలేదు, తన హెడ్ పట్టుకొని కూర్చోవాలి. తను మరి వాగ్దానాలు ఊరక నిలిచిండి చూడుడి యెహోవా ఇచ్చే రక్షణ అని దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు ఇంకా నిజమే ప్రభువా, మరి ఆ బిడ్డ ఆ విధంగా సాగిపోతూ వస్తుంది. ఏవో ఒకరికి ఎదురు చూచే వారికి మరి నూతన బలం ఇస్తానన్నావు, పక్షురాలు రెక్కలు పైకి ఎగరజేస్తానన్నావు అని ఆ మాటల బిడ్డ వాగ్దానాలు అన్నీ బిడ్డ వాగ్దానాలే. సర్వశక్తి దుష్కాలం చుట్టూ అసంభవము, అన్యాయం చుట్టూ అసంభవం విన్న మాటలే. కానీ ప్రతిసారి ఆ మాటలు వింటా ఉంటా బిడ్డ మరి కన్నీరు కారుస్తూ ఉంది అన్నీ. మరి తర్వాత అబ్రాహాము శారా జీవితంలో కూడా మరి దేవుడు అన్నీ నిరీక్షణకు ఆధారం ఏమీ లేదు. మృతులమైన దేహాల్లో దేవుడు మరి నిరీక్షణకు ఆధారపుత్రుడుగా ఉంటూ వచ్చాడు, వాగ్దాన పుత్రుని ఇస్తూ వచ్చాడు అన్నమాట. అయితే మరి దేవుడు ఆ విధంగా బిడ్డను మరి బలపరుస్తూ ఉన్నాడు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. తర్వాత తను మరి మోషే జీవితము, తను మోషే స్టోరీ ద్వారా రక్షించబడుతూ వచ్చింది. ఒక వారము మరి యొకోబేదు జీవితం గురించి చెప్తా వచ్చారు. మరి మోషేను మరి తన తల్లిని యొకోబేదు నైలు నదిలో పడవేసినప్పటికీ మరి తను కుయ్యాలగా ఉంటూ వచ్చిందని, తర్వాత అందరు శ్మశాన వాటికైతే మోషే కుయ్యాలగా ఉందని తన వాక్యం వింటా ఉంటే ఎంతో దుఃఖిస్తూ ఉంది. ఎందుకంటే నాకు ఏమర్థమైందంటే ఆమె తన యొక్క రక్షించబడ్డప్పుడు ఆ స్టోరీ ద్వారా బిడ్డ మోషే జీవితం ద్వారానే రక్షించబడుతూ వచ్చిందన్నమాట.
అన్ని ప్రతికూల పరిస్థితులే, ఆకోర లోయ, మరి శ్రమగల లోయ, కానీ నిరీక్షణకు దేవుడు నిరీక్షణ ద్వారంగా బిడ్డను చేస్తూ వచ్చాడు. మరి తర్వాత బిడ్డకు మరి ఎవరి మనసు మీద ఆనుకున్నవని పూర్ణ శాంతి గలవా చేస్తానని ఆ వాక్యాల ద్వారా దేవుడు బిడ్డను బలపరుస్తూ వస్తున్నాడు. అన్ని ప్రతికూల పరిస్థితులు బిడ్డ జీవితంలో మీరు కూడా బిడ్డ గురించి మీరు ప్రార్థన చేయండి. తనకి ఎంతో ఆశ, మేము మాటలు వింటూ ఉంటుంది. తన కొరకు మరి వింటున్నవారు, తర్వాత వినబోయేవారు, మరి మీ కుటుంబంగా, సంఘంగా, వ్యక్తిగతంగా బిడ్డ కొరకు ప్రార్థన చేయమని నా మనవి. మరి బిడ్డ మరి ఎండి నెముకలకు జీవం పోసిన దేవుడు, మృతులను సజీవులుగా చేసిన దేవుడు, అసాధ్యమైంది సాధ్యం చేసిన దేవుడు, చనిపోయిన లాజరును చేసిన దేవుడు, ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఈ గొప్ప కార్యాలు బిడ్డ జీవితంలో చేసి దేవుని మహిమను కనపరిచే బిడ్డగా ఈ లోకంలో జీవించగలుగుటకు మరి బిడ్డ కొరకు ప్రార్థన చేయమని నా మనవి. దేవుడు ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. Praise the Lord. Greetings in the name of our Lord and Savior Jesus Christ. My name is John Ruben. I am from Hyderabad and she is my wife, Sister Blandina Kumari. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం కూడా మేము లైఫ్ టెంపుల్ మినిస్ట్రీ ద్వారా పొందిన మేలులను మీతో పంచుకుంటకు ప్రభు మమ్మల్ని సజీవంగా ఉంచాడు. ప్రభుకు స్తోత్రములు. ప్రత్యేకంగా the Life Temple Prayer Ministry has been a source of blessing for our family, especially regarding my children education. మా బిడ్డల ఎడ్యుకేషన్ నిమిత్తం, వారి చదువుల నిమిత్తం, వారి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ నిమిత్తం లైఫ్ టెంపుల్ ప్రేయర్ టవర్కి ఎన్ని మార్లు మేము ప్రార్థన రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఎంతగానో కంఫర్టింగ్ మెసేజెస్ లైఫ్ టెంపుల్ ప్రేయర్ టవర్ నుంచి మేము పొందుకున్నాం. మరి డాక్టర్ ఆషర్ ఆండ్రూ గారు, లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీం అంతా కూడా ఎంతో భారంగా మా బిడ్డల కొరకు వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ప్రార్థన ఫలితంగానే మా బిడ్డలు అద్భుత రీతిగా వారి సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్ని కూడా విజయవంతంగా కంప్లీట్ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. వారి 3rd and 4th సెమిస్టర్లో చూసినట్లయితే ఎంతో టఫ్ షెడ్యూల్ ఉంటూ వచ్చింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో కానీ, థియరీ ఎగ్జామ్స్లో కానీ ఎంతో టఫ్ షెడ్యూల్ ఉంటూ వచ్చింది. మరి వారి కాంప్రిహెన్సివ్ ఎగ్జామ్స్లో కూడా ఎంతో టఫ్ షెడ్యూల్ ఉంటూ వచ్చింది. అయితే సంఘ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. సంఘంగా ప్రార్థన చేసినప్పుడు పాతాల ద్వారపు తలుపులు నేరువని పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నది కదా. లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీం వారు బిడ్డల కొరకు వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని మహాకృపను బట్టి అద్భుత రీతిగా వారి సెమిస్టర్ ఎగ్జామ్స్ విజయవంతంగా కంప్లీట్ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, బిడ్డల హెల్త్ విషయం కూడా ఆలోచన చేసినట్లయితే, ఎస్పెషలీ మై డాటర్ షారోన్ ఎమి పర్ల్ గత పోయిన సంవత్సరం జూలై 2023లో షీ వెంట్ త్రూ వెరీ హై టెంపరేచర్, 104 degrees టెంపరేచర్ ఉండింది. ఎంతగానో వేదనకరమైన పరిస్థితి. ఆ సమయంలో మేము లైఫ్ టెంపుల్ ప్రేయర్ టవర్కి మేము మెసేజ్ పెట్టినప్పుడు ప్రార్థన యోధులు, ప్రత్యేకంగా డాక్టర్ ఆషర్ ఆండ్రూ గారు, ప్రేయర్ టీం అంతా కూడా వారు ఎంతగానో భారంగా మా బిడ్డ కొరకు ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా మా బిడ్డకు స్వస్థతను అనుగ్రహించాడు. మరి సెప్టెంబర్ మాసంలో కూడా మా మిస్సెస్ షీ అండర్వెంట్ సివియర్ మెడికల్ ప్రాబ్లం, ఫుడ్ పాయిజనింగ్తో బాధపడుతూ వచ్చింది. ఆ తర్వాత కంటిన్యూస్ లూజ్ మోషన్స్తో బాధపడుతూ వచ్చింది. షీ కుడ్ నాట్ ఈవెన్ మూవ్ ఫ్రమ్ ద బెడ్. షీ వాజ్ అండర్ మెడికేషన్. హాస్పిటల్ అడ్మిట్ చేద్దామన్నా కూడా వీలు కాలేని పరిస్థితి. ఆ సమయంలో లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీం మేము మెసేజ్ పెట్టినప్పుడు ప్రేయర్ వారియర్స్ ఎంతగానో వారు భారంగా ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా మిసెస్ దేవుడు స్వస్థతను అనుగ్రహించాడు. అదే సమయంలో మా బిడ్డలిద్దరు కూడా దూరదేశంలో దే అండర్వెంట్ త్రూ సివియర్ ఇల్నెస్. చెప్పాలంటే మా బాబుకి టెంపరేచర్ కంట్రోల్ అవ్వకుండా ఉన్న పరిస్థితి. మా పాప కూడా షీ అండర్వెంట్ సివియర్ కోల్డ్ అండ్ ఫీవరిష్ సిమ్టమ్స్. ఆ సమయంలో కూడా లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీం వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. బిడ్డలు అద్భుత రీతిగా వారు స్వస్థ పొందుకున్నారు. ఈ రీతిగా లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీం ద్వారా, లైఫ్ టెంపుల్ పరిచర్య ద్వారా మేము ఎంతగానో దీవింపబడ్డామన్న మాటకు ఏ సందేహం లేదండి. సెప్టెంబర్ మంత్లో నాకు హెవీ ఫుడ్ పాయిజనింగ్ అవటం వల్ల
చాలా వీక్ అయ్యాను. ప్రేయర్ టవర్కి రిక్వెస్ట్ పెట్టిన వెంటనే దైవజనరాలు శివాంటి గారు ఫోన్ చేసి ప్రేయర్ చేశారు. ప్రభు కృప వలన స్వస్థ పొందుకున్నాను. ప్రభు స్తోత్రములు. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన ప్రతిసారి అది సమయంతో నిమిత్తం లేకుండా ఏ టైంలో పెట్టినా రెస్పాండ్ అయ్యారు, ప్రేయర్ చేశారు. దానివల్ల మాకు చాలా ఆదరణ కలిగినది. ఎవ్రీ సండే మెసేజెస్ ద్వారా ప్రభు నాతో మాట్లాడి నన్ను బలపరిచారు, నన్ను ధైర్యపరిచారు. ఎవ్రీ వీక్ నేను ఫేస్ చేసే సమస్యలకు నాకు అవసరమైన వాక్యం ఆ సండే మెసేజ్ ద్వారా నేను పొందుకున్నాను. డాక్టర్ ఆషర్ ఆండ్రూ మెసేజ్ ద్వారా ప్రభు నాతో ఎన్నో మార్లు స్పష్టంగా మాట్లాడారు. అవన్నీ పంచుకుంటకు సమయం సరిపోదు. నేను గత 2-3 ఇయర్స్ నుంచి తరచుగా వచ్చే అనారోగ్యాల వలన చాలా వీక్ అయ్యాను. ఆ కారణం చేత నా అవసరతలు చాలా పెరిగినవి. నా అక్కడలు నన్ను వెక్కిరిస్తున్నాయి అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాను. ఆ సమయంలో 4th యానివర్సరీ మీటింగ్లో డాక్టర్ ఆషర్ ఆండ్రూ చే రాయబడిన అబ్బా తండ్రి అనే అద్భుత ఆరాధన సాంగ్ ద్వారా ప్రభు నన్ను ఆదరించాడు. ఆ సాంగ్లో నా జీవిత భారం భరించలేక అనే వచనం ద్వారా ప్రభు నన్ను బలపరిచి నన్ను ధైర్యపరిచాడు. ప్రభుకు స్తోత్రములు. డిసెంబర్ మంత్లో మా ఆఫీస్లో నేను ఉన్న సెక్షన్ నుండి వేరే సెక్షన్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. అది హైలీ ప్రాబ్లమాటిక్ వర్క్ ప్లేస్. చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది. ఇంటికి వచ్చిన వెంటనే ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య అనే సాంగ్ ప్రతిరోజు విని ఆదరణ పొందుకున్నాను. ఈ రీతిగా లైఫ్ టెంపుల్ మినిస్ట్రీ ద్వారా నేను నా కుటుంబం ఎన్నో మేలు పొందుకున్నాము, ఆదరించబడ్డాము. ఈ మినిస్ట్రీని ప్రభు అత్యధికంగా ఆశీర్వదించాలని మా ప్రార్థన. అలాగే డాక్టర్ ఆషర్ ఆండ్రూని ప్రభు అత్యధికంగా దీవించాలని ప్రార్థిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. లైఫ్ టెంపుల్ పరిచర్య ఇంకా దేవుని మహిమార్థమై కొనసాగాలని, అద్భుత రీతిగా నూతన ఆత్మలు ప్రభు కొరకు సంపాదించబడాలని ఆషర్ ఆండ్రూ గారిని దేవుడు అత్యధికంగా ప్రభు దీవించాలని మేము కోరుచూ ప్రార్థిస్తూ లైఫ్ టెంపుల్ పరిచర్యను దేవుడు ఆయన మహిమార్థమై ఆయన నడిపిస్తున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా కొద్దిపాటి సాక్ష్యంను ముగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న, నా పేర్చుకొని విష్ యూ హ్యాపీ 5th యానివర్సరీ టు అవర్ చర్చ్. దేవుని ఉచితమైన కృపను బట్టి గత సంవత్సరం రక్షణ పొందడానికి కృప చూపించాడు దేవుడు. లాస్ట్ ఇయర్ బాప్టిజం తీసుకోవాలని నేను ఇచ్చి ఒక క్లాస్ అటెండ్ అయ్యాను. ఆ వీక్లోనే మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది. ఇంటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు నేను బాప్టిజం తీసుకోవాలేమో అని భయపడ్డాను. ఇంట్లో వాళ్ళు హైదరాబాద్ పంపించరేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ప్రేయర్కి వెళ్తే ఊరుకోరు. మీటింగ్స్కి 2 days ముందు ఇంటర్వ్యూ ఉంది అని కాల్ వచ్చింది. ఇంకా ఆ రీజన్ చెప్పి హైదరాబాద్ వచ్చి మీటింగ్స్లో పాల్గొని బాప్టిజం తీసుకునేలా దేవుడు హెల్ప్ చేశారు. బాప్టిజం తీసుకోవాలా లేదా అని సందేహంలో ఉన్నప్పుడు దేవుడు అన్న ద్వారా వాక్యంతో మాట్లాడారు. అందుకు ఏ టైంలో కూడా దేవుడు ప్రామిసెస్ ద్వారా మాట్లాడారు. 3 years నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఈ ఇయర్ నా ప్రామిస్ మంచి దేశంలో ప్రవేశపెట్టి ఉన్నాను అని ఈ వాక్యం వచ్చినప్పుడు దేవుడు ఈ ఇయర్ నా ఎడలో గొప్ప కార్యం చేస్తారని విశ్వసించాను. ఈ ఇయర్ మార్చ్ అండ్ ఏప్రిల్ మోటో ప్రామిస్. యెహోవానైన నేను పాడైపోయిన స్థలంలో కట్టువాడను, పాడైపోయిన స్థలంలో చెట్లు నాటువాడను. అందుకు దావీదు సమస్తము సంపాదించుకున్నాను. దేవుడు కన్ఫామ్గా ఈ మంత్లో జాబ్ ఇస్తారా అని ఎదురు చూశాను. ఏప్రిల్ లాస్ట్ వీక్లో అన్నతో ప్రేయర్ చేయించుకున్నాను. ఆ నెక్స్ట్ వీక్ అంటే మే 1st weekలో ఇంటర్వ్యూస్ 2 అయినాయి. 2 సెలెక్ట్ అయ్యాను. ఆ మంత్లో మోటో ప్రామిస్ నా కృప నీకు చాలును అండ్ బెన్యామీను వంతు వారందరికంటే 500 గొప్పది. ఆ ప్రామిస్లో నా 3 years వేస్ట్ చేయకుండా నా క్లాస్మేట్స్ 3 years నుంచి చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ప్యాకేజ్కి నా ప్యాకేజ్ సేమ్ ఇచ్చాడు దేవుడు. దేవుడు నా ఇయర్స్ వేస్ట్ చేయను అని అన్న ద్వారా వాక్యంతో మాట్లాడారు. అలానే వేస్ట్ అవ్వలేదు. కొన్నిసార్లు జాబ్ రాలేదు అని బాధపడేదాన్ని. బాధపడిన ప్రతి సండే
దేవుడు అన్న ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరిచారు. ఎవరైతే జాబ్ రాలేదని బాధపడుతున్నారో దేవుడు తప్పకుండా మీకు జాబ్ ఇస్తాడు. విశ్వాసంతో ప్రేయర్ చేయండి, తప్పకుండా మీకు జాబ్ ఇస్తాడు దేవుడు. థ్యాంక్ యూ ఆల్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆశీర్వాదం. దేవుని నామానికి వందనాలు. దైవజనులైన ఆచర్ బ్రదర్కు, లైఫ్ టెంపుల్ సంఘస్థులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. నా సాక్ష్యం ఏమంటే, మరి నేను యూట్యూబ్ ద్వారా మరి లైఫ్ టెంపుల్ని తెలుసుకున్నాను. యూట్యూబ్లో చూసి నేను మరి రావాలని దేవుడు నాకు ప్రేరేపణ కలుగజేశాడు లైఫ్ టెంపుల్కు. మరి నేను 2021 25th రోజు, క్రిస్మస్ రోజు నేను నా ఫ్యామిలీతో కలిసి నేను లైఫ్ టెంపుల్ సంఘానికి రావడం జరిగింది. ఆ సమయం నుండి ప్రభు మరి మమ్మల్ని ఎంతో వాక్యం చేత బలపరుస్తూ, స్థిరపరుస్తూ అనేక విషయాల్లో మాకు చాలా సహాయకులుగా దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను లైఫ్ టెంపుల్ రావడం జరిగింది, మెంబర్షిప్ కావడం జరిగిందండి. మరి నా జీవితంలో ఒకటి యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ జరిగిందండి. నేను జహీరాబాద్ నుండి హైదరాబాద్కు వస్తుంటే మా బ్రదరు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. బండి మీద నుండి నేను ఎలా పడిపోయినా నాకు తెలియదండి. ఆ రీతిగా దేవుడు నాకు మరి ఎక్కడ గాయం కాకుండా ఓన్లీ ఫేసు మొత్తము గుర్తుపట్టని స్థితిలో నా ఫేస్ అయిపోయింది. ఆ టైంలో నేను పడ్డ వెంబడే జహీరాబాద్ నుండి బీదర్కి వెళ్తున్న ఒక లాయర్ గారు వాళ్ళు నన్ను చూడగానే ఇలా పడిపోయినానో లేదో ఒక్కసారి కార్ ఆపేసి వెంబడే ఎమర్జెన్సీగా నాకు హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అడ్మిట్ చేసి వారి పాపం మాకు దేవుడు అక్కడ నాకు చాలా హెల్ప్ చేశారండి. ఎందుకంటే మరి ఆ రోడ్డు చాలా బిజీగా ఉంటుంది, అసలు ఎవరు చూడని స్థితిలో దేవుడు మరి లాయర్ గారుతో మాకు తీసుకురావడం జరిగింది. మరి అప్పుడు వెంబడే మరి హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత మరి హైదరాబాద్కు నిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ అడ్మిట్ చేసి మరి అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయినప్పుడు వెంబడే నేను ప్రే టవర్ వారికి మెసేజ్ పెట్టారు. మా హస్బెండ్ మెసేజ్ పెట్టారు. ప్రే టవర్ వారు బ్రదర్ ప్రార్థించారు. ప్రార్థించిన వెంబడే మరి నాకు చిన్న సర్జరీ ఇక్కడ ఇరిగిపోయిందండి. టెస్టులు అన్నీ చేస్తే ఇటు గద్వ ఇట్లా క్రాక్ వచ్చింది, ఈ ముక్కు మొత్తం పగిలిపోయింది, ఇక్కడ ఫేస్ అంతా చితికిపోయింది. అది చూడలేని స్థితికి కనబడ్డది నా ఫేస్ అంతా. ఇంకా అప్పుడే మరి ఎంబడి అడ్మిట్ అయ్యి అక్కడ ఒక 15 days ఉండి ఆప్షన్ జరిగిందండి. ఇక్కడ ఆప్షన్ జరిగినప్పుడు ఇంకా లిక్విడ్ ఏమి నోటి ద్వారా నీళ్ళు కానీ ఏది కూడా తీసుకోలేని స్థితి నాది. ముక్కు ద్వారానే పైపుతో అది లిక్విడ్స్ మాత్రం అందించారు. అందించినప్పుడు నేను బెడ్ మీద ఉండి June 4th బాప్తిసాల నిమిత్తము దైవజనులు మరి వాక్య పరిచయం చేసినప్పుడు మరి నేను విని అప్పుడు నేను రక్షణ పొందానండి. రక్షణ పొంది బాప్తిసంకి సిద్ధపాటు దేవుడు నాతో మాట్లాడిన రీతిగా మరి నేను ఆ బెడ్ మీదనే నేను తీర్మానం చేసుకొని బాప్తిసంలో పాల్గొనడం అయింది. మరి నా జీవితంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను మరి ఇప్పుడు సజీవ సాక్షిగా నిలబడ్డానంటే అది దేవుని కృప, లైఫ్ టెంపుల్ ప్రార్థన ద్వారా నేను సజీవ సాక్షిగా నిలబడ్డానండి. నా చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Praise the Lord. My name is Mercy Havila. Firstly, I want to wish all of us a very happy 5th anniversary. This is my short testimony testifying about God's graciousness unto me throughout the entirety of past year. Firstly, I'd like to thank Asha Anna, through whom God has always spoken to me based on my situation. Through TLT, God has given me courage in the face of fear, guidance in the time of confusion, comfort of that of a mother in the time of distress, reprimandment in the time of sin and backsliding, and repeated reassurance during the time of doubt. I'd like to boldly testify to the fact that God has always been so good and gracious to me throughout the past year. It is through TLT
that I have been spiritually blessed and grown closer to God. And hence, a hearty gratitude to Ashana and the entirety of TLT. Thank you. నేను ఈ ఫ్యామిలీ నుంచి మాట్లాడుతున్నాను. లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్‌న మేము లైఫ్ టెంపుల్ రావడం జరిగింది. అక్కడ న్యూ ఆహ్, న్యూ మోటోతో ప్రసంగం స్టార్ట్ అయింది. చాలిన కృప సఫిషియన్స్ ఆఫ్ గ్రేస్. అయితే ఆ టైంలో నేనెంత బ్రోకెన్ స్టేజ్‌లో వచ్చానంటే, నా కంపెనీ నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎంఎన్‌సి కంపెనీలో పనిచేస్తున్నాను. అయితే ప్రాజెక్ట్స్ అయిపోయి బెంచ్ మీద ఉండడం జరిగింది. అప్పుడు నాకు తెలియకుండా వితౌట్ మై నోటీస్ టర్మినేషన్ అనే ప్లాన్‌ని రైజ్ చేశారు. వితౌట్ 60 days నేను ప్రాజెక్ట్ తెచ్చుకోకపోతే నేను టర్మినేట్ అయిపోతాను. అయితే అప్పటికే నేను లైఫ్ టెంపుల్‌కి వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకా నేను అబౌట్ టు టర్మినేట్. నేను ఖచ్చితంగా టర్మినేట్ అయిపోతాననే నిరాశలో, డిప్రెషన్‌లో, ఎంతో భయాందోళనమైన వాతావరణంలో నేను లైఫ్ టెంపుల్‌కి వచ్చాను. భయంకరమైన సంతోషం లేని స్థితిలో నేను ఉంటూ వచ్చినాను. అయితే లైఫ్ టెంపుల్ 9 సర్వీస్‌లో పాటల ద్వారా కూడా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చినారు. నలుదిశలా నన్ను భయం ఆవరించిన నా పక్షమై ఉంటివి. ఆ లైన్ నాకెంతో తాకుతూ వచ్చింది. అయితే వాక్యం జోసెఫ్ అండ్ బెంజమిన్ గురించి చెప్తూ వచ్చినారు. బెంజమిన్స్ పోర్షన్ వాస్ 5 times మోర్. దేవుడు ఒక వచనంతో ఎంతో బలంగా మాట్లాడుతూ వచ్చినారు. జెనసిస్ ఆదికాండం 43:14లో సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించును గాక. ఇంకొక ఫాలోయింగ్ వర్స్‌లో ఏముందంటే ఆదికాండము 43:29లో ఏముందంటే, నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించును గాక. ఎంతో గుండె నిండా భయంతో, నిరాశతో, నిస్పృహతో, ఏమాత్రము ఆశ లేని స్థితిలో నేను వచ్చినప్పుడు గుండె నిండా ధైర్యంతో, వాక్యం విన్న తర్వాత గుండె నిండా ధైర్యంతో టర్మినేషన్ దేవుడు అధికారుల మనసులో దయ పుట్టించి టర్మినేషన్‌ని క్యాన్సిల్ చేసి తర్వాత నేను కంపెనీలో కంటిన్యూ అవుటకు దేవుడు నాకు సహాయం చేసినాడు. నిజంగా లైఫ్ టెంపుల్‌లో ఆ దినం నాకు వాక్యం అందక ఉంటే ఈరోజు నేను చెప్పలేను వాట్ ఈస్ మై ఎండ్ అని. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించును గాక అని. నిజంగానే దేవుడు కరుణించాడు. చాలా అద్భుత రీతిలో నాకు తెలియకుండానే అది బ్యాక్ ఎండ్‌లోనే జరిగిపోయింది క్యాన్సిలేషన్ అనేది. తర్వాత నాకు ఇన్ టైమ్‌లో కూడా ప్రాజెక్ట్ వచ్చేసింది. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇన్ ప్రాజెక్ట్ అండ్ కంపెనీ యాజ్ వెల్. దేవునికి ఇంత బలమైన వాక్యం అందిస్తున్న బ్రదర్‌కి ఎంతో వందనాలు. వన్ థింగ్ ఐ వాంట్ టు కంక్లూడ్. The word that is getting released in Life Temple is directly from the throne of God. Praise Lord. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు జీసస్. నేను లైఫ్ టెంపుల్కి 2 years నుంచి వస్తున్నాను. ఈ 2 yearsలో నాలో చాలా చేంజ్ చూసాను. స్పిరిచువల్గా చాలా గ్రో అయ్యాను. నా 23 years మొత్తం అసలు స్పిరిచువల్ గ్రోత్ లేదు. అలాంటిది ఈ 2 yearsలో చాలా చేంజ్ వచ్చింది. స్పిరిచువల్గా చాలా గ్రో అయ్యాను. దేవుడు నా ఉద్యోగం విషయంలో కూడా చాలా బ్లెస్ చేశాను నన్ను. అసలు నా గ్రేడ్స్కి అసలు జాబే రాదనుకున్నాను. అలాంటిది మంచి ఎంఎన్సి కంపెనీలో మంచి జాబ్ ఇచ్చి హైక్స్ అండ్ ప్రమోషన్స్ కూడా పొందుకున్నాను. దేవుడు నా హెల్త్ విషయంలో కూడా చాలా బ్లెస్ చేశాడు. సర్జరీ అవ్వాల్సింది నాకు, అలాంటిది సర్జరీని తప్పించి కంప్లీట్గా హీల్ చేశారు. దేవుడు ఇల్లు విషయంలో కూడా నన్ను మా కుటుంబాన్ని చాలా బ్లెస్ చేశాడు. రీసెంట్గా మేము ఇల్లు తీసుకున్నాము. ఇదంతా దేవుడి కృప వల్లనే. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును కాక. ప్రైజ్ లార్డ్. అందరికీ నా వందనాలు. నా పేరు ప్రియాంక. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. ముందుగా ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. ఇంకా ఆశరణకు కూడా నా వందనాలు. యాక్చువల్గా మాది హిందూ ఫ్యామిలీ అనమాట. చాలా విగ్రహారాధన. అయితే నా 8th క్లాస్లో ఉన్నప్పుడు దేవుడు నాకు పరిచయం అయ్యాడు. కానీ 8th క్లాస్ నుంచి 12th క్లాస్ ఉన్నంత వరకు అంటే నాకు ప్రార్థన ఎలా చేయాలో, బైబిల్ ఎలా చదవాలో కూడా తెలియదు. అయితే నాకు బీటెక్లో సీట్ వచ్చిన తర్వాత అక్కడ యాక్చువల్గా ప్రేయర్ సెల్ ఉందన్నమాట. అక్కడ దేవుడు నాకు అక్క వాళ్ళ ద్వారా ప్రార్థన ఎలా చేయాలి, వాక్యం ఎలా చదవాలి అనేది నేర్పించారు. ఆ తర్వాత నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళామన్నమాట.
అక్కడ 1 ఇయర్ ఇంట్లోనే ఉన్నాను, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. తర్వాత దేవా నీ చిత్తం ఏముంది, నేనేం నెక్స్ట్ ఏంటి అని ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు యాక్చువల్గా కొంచెం బాధలో ఉన్నాను అనమాట నా ఫ్యూచర్ గురించి. అయితే మా కాలేజ్ అక్క అక్క నాతో చెప్పారనమాట ఆశీర్ అన్న గురించి. ఇంకా అన్న వాక్యాన్ని నాకు షేర్ చేశారు. ఫస్ట్ టైం అంటే 2022లో అనమాట అన్న వాక్యాన్ని నేను విన్నాను, నవంబర్ ఆ టైంలో. అన్న అప్పుడు ఎబ్బేజ్ గురించి చెప్తున్నారనమాట. యాక్చువల్గా అప్పుడు అన్న వాక్యం విన్న తర్వాత ఐ ఫీల్ గాడ్స్ ప్రెసెన్స్ అనమాట. చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా నేను అటువంటి వాక్యాన్ని ఎప్పుడు వినలేదు. అంటే నేను చదువుకున్న దగ్గర కూడా చర్చికి వెళ్ళేదాన్ని, కానీ నాకు అంత అనిపించలేదు అనమాట. అప్పుడు అనిపించింది నా మనసులో ఒకసారిగా, ఈ చర్చికి ఎప్పుడైనా నేను నా జీవితంలో ఒక్కసారి వెళ్ళాలి అనే ఆశ అయితే ఉండింది, ఆశపడ్డాను అనమాట. ఇంకా యాక్చువల్గా నేను బాప్తిజం తీసుకోలేదు. ఇలాంటి చర్చ్లో బాప్తిజం తీసుకుంటే బాగుండు అనే ఒక ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. కానీ అది సాధ్యమా కాదా అని ఒక డౌట్ అయితే ఉండింది అనమాట. అనుకోకుండా నేను హైదరాబాద్కి రావాల్సి వచ్చింది 2023 ఏప్రిల్లో. అలాగా వచ్చినప్పుడు ఫస్ట్ టైం చర్చ్కి వెళ్ళాను అనమాట, ఆశీర్ అన్న చర్చ్కి వెళ్ళినప్పుడు. యాక్చువల్గా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఓన్లీ నేను ఆశపడ్డాను అనమాట, దేవా ఒక్కసారి ఆ చర్చి పంపించు, వెళ్ళాలి అనే ఆశ ఒక్కటే. కానీ దేవా పంపించు అని ఎప్పుడైతే ప్రేయర్ చేయలేదు. మేబీ దేవుడు నా ఆశను చూసాడు లోపల. వెళ్ళినప్పుడు చాలా ఏడుపు అనిపించింది. ఆఫ్లైన్లో అక్కడ అన్న వాక్యం చెప్పేటప్పుడు ఐ ఫీల్ గాడ్స్ ప్రెసెన్స్ అనమాట. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత కొన్ని వీక్స్ తర్వాత అన్న బాప్తిజమ్స్ గురించి అనౌన్స్ చేశారు. మేబీ నేను ఆ రోజు అన్న ఫస్ట్ మెసేజ్ విన్నప్పుడు అది ఇక్కడ తీసుకుంటే బాగుండు అనిపించింది కదా, మేబీ అది కూడా దేవుడు చూసాడేమో. అన్న చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది. కానీ నేను కొంచెం భయపడ్డాను అనమాట. ఎందుకంటే మాది హిందూ ఫ్యామిలీ, నేమ్స్ ఇవ్వమని చెప్పారు కానీ ఇవ్వడం లేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఏమన్నా అంటారేమో, నన్ను దగ్గరికి రానిరేమో, నాతో మాట్లాడరేమో అని ఒక ఇదైతే అనిపించింది. అయితే మా కాలేజ్ అక్క అని చెప్పాను కదా, అక్క నాకు చాలా ధైర్యం చెప్పారనమాట. ఇప్పుడా ఏం కాదు అని చెప్పారు. అప్పుడు నాకు కొంచెం ధైర్యం అనిపించి అన్నకి మెసేజ్ పెట్టాను అనమాట బాప్తిజంకి. కానీ నేను ఇచ్చినప్పటికీ కొంచెం భయం అయితే ఉంది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. కానీ ఎందుకో దేవుడు ధైర్యం ఇచ్చాడనమాట. అంటే దేవుని కొరకు నిలబడాలి, అంటే ఇన్ని డేస్ దేవుని గురించి తెలుసుకున్నప్పుడు రక్షణ బాప్తిజం తీసుకోవాలి అనే ఆలోచన అయితే దేవుడు ఎందుకు నాకు ఇచ్చాడు. యాక్చువల్గా నాకు చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట బాప్తిజం గురించి, కానీ ఆ డౌట్స్ అయితే క్లారిఫై అవ్వలేదు. తర్వాత అన్న వాక్యం విన్నప్పుడు బాప్తిజం క్లాసెస్ కూడా అన్న 2 క్లాసెస్ చెప్పారనమాట. అప్పుడు నాలో ఉన్న ప్రతి డౌట్ కూడా క్లారిఫై అయ్యింది. తర్వాత అన్న సాక్ష్యం కూడా నేను విన్నాను. అన్న సాక్ష్యం విన్నప్పుడు కూడా నేను చాలా కొత్త విషయాలు, అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అన్న చెప్పినప్పుడు చాలా క్లారిఫై అయిపోయాయి అనమాట. యాక్చువల్గా నేను ముందే కానీ బాప్తిజం కానీ తీసుకుంటే, అంటే మా కాలేజ్ దగ్గర నేనేమనుకున్నానంటే మా కాలేజ్ దగ్గర అంకుల్ వాళ్ళు నాకు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకున్నాను, ఇంకా నాకు ఎవరు తెలీదు, మా అమ్మ వాళ్ళకి తెలియకుండా ఎప్పుడైనా అక్కడ తీసుకుందాంలే అనుకున్నాను. కానీ మేబీ అప్పుడు తీసుకుని ఉంటే నాకు చాలా డౌట్స్ ఉండే కదా, నా రక్షణ నిజమైందే కాదే అని ఒక డౌట్ అయితే మిగిలిపోయేది ఖచ్చితంగా. కానీ దేవుడు ఎలా అంటే అన్న క్లాసెస్ ద్వారా, అన్న ముందుగా చెప్పిన వాక్యాల ద్వారా ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేశారనమాట. నిజమైన మారు మనసు పొందిన ఆ రక్షణ అనుభవాన్ని నేను ఎక్స్పీరియన్స్ అయ్యానమాట. తర్వాత ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ అప్పుడు అక్కడ బాప్తిజం ఇస్తున్నారనమాట. అక్కడ అంతా ఆ ప్రజెన్స్ చూడంగానే చాలా బాగా అనిపించింది. అంటే నేనేమనుకున్నానంటే ఒక చిన్న సంఘం, అంటే ఎక్కడైనా అక్కడ మా కాలేజ్ దగ్గర తీసుకుందాంలే అనుకున్నాను. కానీ నేను ఆలోచించింది చిన్నది, కానీ దేవుడు ఇంత గొప్పగా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ అప్పుడైతే చాలా అద్భుతం అనిపించింది. దేవా ఇంత దానికి నేను అర్హురాలనా, అదంతా అంటే చాలా అద్భుతంగా జరిగాయి ఆ ఫెస్టివల్స్ అయితే. అప్పుడు ఇంతమందిలో నన్ను ఒక్కదాని నుంచి దేవా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే నేనేం అంటే అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళకి తెలియదు, అయినప్పటికీ ధైర్యంగా అడిగేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అనమాట. అంత అంటే నేను అనుకున్నాను అన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే బాగుండు అని. వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే మేబీ డౌట్స్ అట్లాగే ఉండిపోయాయేమో. అన్న వాళ్ళు క్లారిఫై చేశారనమాట. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత బాప్తిజం తీసుకుని అది నా లైఫ్లో ఒక గొప్ప వండర్ అనుకోవచ్చు. తర్వాత అమ్మ వాళ్ళకి కూడా అప్పటికి తెలీదు,
కానీ ఒకసారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత నేను ఇన్ కేస్ బల్ల తీసుకుంటే మా అమ్మ చూసేస్తారు, నన్ను కొడతారు, లేకపోతే తిడతారేమో అని చెప్పి అప్పటి వరకు తీసుకోకూడదు అనుకున్నాను. ఎందుకో దేవుడు నాతో వాక్యం మాట్లాడిన తర్వాత నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నిజమైన నా రక్షకుడిని నేను బయట పెట్టుకోలేకున్నానే, ఎందుకు నేను భయపడాలి మా అమ్మ వాళ్ళ దగ్గరైనా అని అనిపించింది. అందుకని నాకు కొట్టినా ఏం కాదు అని చెప్పి బల్ల తీసుకున్నాను అనమాట చేతిలోకి. అప్పుడు మా అక్క మా అన్న మా అక్క మా అమ్మ చూసారనమాట. ఏమన్నా అంటారేమో అని బాధపడతా ఉన్నాను. కానీ ఇంటికి వెళ్ళాక మా అన్నతో మా నాన్నతో ఇంకా మా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళతో మా పాప బాప్తిజం తీసుకుందని సంతోషంగా చెప్పింది అనమాట. నాకు అప్పుడు ఏమనిపించిందంటే దేవుని కొరకు మనం అడుగేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతి సమస్య నుంచి తప్పిస్తాడు. దేవుడు అంటే ఒక ఆశ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడన్న నమ్మకం అయితే అనిపించింది అనమాట. వాళ్ళు నన్ను ఏమనలేదు. తర్వాత మేబీ దేవుడు వాళ్ళకి ఆ మనసు ఇచ్చాడేమో. అదేవిధంగా ఇంకా ఇంకోటైతే నేను లైఫ్లో ఒకసారి లైఫ్ టెంపుల్కి పోతే బాగుండు అనుకున్నాను. కానీ ఎవ్రీ సండే పోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు అనమాట. నిజంగా అన్న వాక్యం చాలా లోతైనది. ఒకప్పుడు నేను ఎలా అంటే నా బీటెక్లో ఉన్నప్పుడు అలాగా ఒక 3 hours మెసేజ్ చెప్పగానే అబ్బా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అనిపించేది. అంటే అలసిపోయి అర్థమయ్యేది కాదనమాట. అన్న వాక్యం చెప్తున్నప్పుడు ఇప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే దేవుడు అంత సమృద్ధిగా మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా తెలుసుకోవాలి, వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలనే ఆశ అయితే అన్న వాక్యం ద్వారా నాకు కలిగింది అనమాట. అంటే ఎవ్రీ సండే ఎలా ఫీల్ అవుతానంటే నేను సాటర్డే వచ్చేసింది, రేపు సండే ఇంకా దేవుడు మనతో ఏం మాట్లాడతాడని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒకప్పుడు నాకు అది ఎక్స్పీరియన్స్ అవ్వలేదన్నమాట. కానీ ఇప్పుడు ఎవ్రీ సండే కూడా దేవుడు సమృద్ధిగా మాకు ఆహారాన్ని ఇస్తున్నాడు. నిజంగా గొప్ప దైవజనుడు అన్న అంటే బలమైన వాక్యాన్ని అందిస్తున్నారు. వీఆర్ బ్లెస్డ్ అని ఎప్పుడు అనుకుంటాను. లైఫ్ టెంపుల్కి వచ్చి ప్రతి ఒక్కరు చాలా బ్లెస్డ్ కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఇంత చిన్న వయసులో దేవుడు ఇంత లోతైన వాక్యాన్ని అన్న ద్వారా వినడానికి నాకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి ఎప్పుడు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాను. అది నా లైఫ్లో ఒక గొప్ప వండర్ అని అనుకుంటాను. ఇంకా అదేవిధంగా ఇంకో సాక్ష్యం ఏమిటంటే ఒకసారి నాకు 3 days బాగా హెవీ స్టమక్ పెయిన్ వచ్చింది లాస్ట్ ఇయర్. అయితే ఇంకా అప్పుడు అన్నం తినకుండా వామిటింగ్స్, ఇంకా బెడ్ పైన అట్లాగే పడుకొని ఉన్నాను. అయితే ఆ రోజు సాటర్డే, నెక్స్ట్ డే సండే అనమాట. అయితే చర్చికి వెళ్ళాలి ఫిక్స్ అయిపోయి వెళ్ళడానికి శక్తి లేదే, లైవ్లో చూద్దామని చెప్పి అట్లాగే ఇంకా పడుకొని ఉన్నాను. పడుకొని ఇంకా అట్లాగే ఏడ్చుకుంటా పడుకున్నాను. అంతకుముందు సండే అన్న ఏం చెప్పారంటే అదే మా యొక్క ఏడుపు దేవదూతలను దింపింది అని, కన్నీటి ప్రార్థన దేవదూతలను దింపింది అని చెప్పారనమాట. అది గుర్తొచ్చింది నాకు. మేబీ దేవుడు నా కన్నీరు చూస్తున్నాడు, నా కన్నీరు చూస్తున్నాడు, నన్ను స్వస్థపరుస్తాడని చెప్పి అట్లాగే ఏడ్చుకుంటా పడుకొని నిద్రపోయాను. తర్వాత మార్నింగ్ చర్చికి వెళ్ళకూడదు అనుకున్నాను కదా, అమ్మ ఫోన్ చేసింది చర్చికి వెళ్తున్నామని. అప్పుడు నా బాడీ ఏమైందో ఏమో తెలియదు కానీ అంతా బాగా తేలికైపోయింది అనమాట. దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పి ఇంకా తర్వాత సండే చర్చికి వెళ్ళిన తర్వాత అన్న దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ప్రేయర్ చేయించుకున్నాను అనమాట. అప్పుడు అన్న ఒక దగ్గర దేవా నీ చిత్తం అయితే ఈ రాళ్ళు కరిగిపోవాలని ప్రేయర్ చేశారనమాట. అంటే అన్న ప్రేయర్ చేసిన తర్వాత నాకు చాలా సమాధానం అనిపిస్తుంది. బయటికి రాగానే ఎందుకో ఆ ఒక్క పద నన్ను కొంచెం గుచ్చుకుంటా అనిపిస్తుంది అనమాట. అయితే అన్న ఇలా ప్రేయర్ చేశారు కదా, అంటే కరిగిపోయి ఉంటాయి అని ఒక విశ్వాసం. అంటే ప్రార్థన చేసినప్పుడు మనం పొంది ఉన్నామని నమ్మమంటాడు కదా దేవుడు. అట్లాగా నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యానమాట. అన్న ప్రేయర్ చేశాడు, నాకు తగ్గిపోయింది అని చెప్పి. అది ఆ రోజంతా యాక్చువల్గా ఆ ముందు 3 days అంతా బాగా ఏడేస్తా పడుకొని ఉన్నాను. కానీ ఆ రోజంతా ఎందుకో బాగా ఎగరతా మంచిగా యాక్టివ్ ఉన్నాను అనమాట. మళ్ళీ ఇక్కడికి హాస్టల్కి వచ్చిన తర్వాత అందరు షాక్, ప్రియాంక 3 days బాగా ఏడుస్తా ఉన్నావు, ఇప్పుడు ఇంత శక్తి ఎలా వచ్చింది అని చెప్పి. కానీ దేవుడు ఆ కార్యాన్ని నా జీవితంలో జరిగించాడు అనమాట. అదొక పెద్ద గొప్ప కార్యం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు, ఆ పెయిన్ అనేది నాకు రాలేదన్నమాట. దేవుడు నన్ను అంతగా స్వస్థపరిచాడు. ఇంకా దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు జరిగించాడు. దేవుడు ప్రతి సండే కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని అన్న ద్వారా మాకు అందిస్తున్నారు. అన్న ఎప్పటికీ వీఆర్ బ్లెస్డ్ మా లైఫ్లో.
నిజంగా గొప్ప దైవ సేవకుడిని చిన్న వయసులో దేవుడు పరిచయం చేశారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. అన్న మీకు కూడా వందనాలు. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా